తలకాయ కూర కొంచెం గ్రేవీతో వేయరా. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆమె పేరే రెడ్డమ్మ. తిరుపతిలో రెడ్డమ్మ మెస్ అలానే సీనయ్య మెస్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మన తాత వాళ్ళు మన నాన్న వాళ్ళ నుంచి మన వరకు తింటూనే ఉన్నారు అక్కడ. చాలా మందికి ఈ ప్లేస్ లో ఫుడ్ నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను, నేను ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ వరకు నాకు టేస్ట్ చాలా డీసెంట్ గా ఉన్నింది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కుష్కా కూడా బాగుంటుందని చెప్పారు, నేను మాత్రం మీల్స్ వరకే ట్రై చేశాను. అలానే మటన్ ఐటమ్స్ ఎక్కువ ట్రై చేశాను. మీల్స్ లోకి ఎలాగో మటన్ కర్రీ అయితే ఇస్తారు. ఇంకా నేను తలకాయ కూర చెప్పుకున్నాను, అలానే కీమా కూడా చెప్పాను. తలకాయ కూర అయితే నేను 3 సార్లు తీసుకున్నాను, అదే ఎక్కువ బిల్ అయింది నాకు. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చాలా మంది తింటూ ఉన్నారు, బట్ నాకు పర్సనల్ గా ఫిష్ అంటే నచ్చదు, సో నేనైతే తీసుకోలేదు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా నచ్చింది నాకు. మోస్ట్లీ చాలా మంది రెడ్డమ్మ అలానే సీనయ్యమ్మ చాలా ఓవర్ రేటెడ్, ఓవర్ హైప్ అని కూడా అంటారు, బట్ నాకైతే పర్సనల్ గా ఓకే అనిపించింది రెండు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లకుండా నార్మల్ గా మనం ఇంట్లో లేదంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు బయట ఎలా ఉంటుందో ఫుడ్ అలానే అనిపించింది. మరి ఓవర్ మసాలాస్ తో అట్లేమో అనిపించదు. అక్కడ తింటున్నప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో టేస్ట్ చాలా బాగుంది, ఇప్పుడైతే అంత టేస్ట్ లేదు అన్నారు. నేను అంతకుముందు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే నచ్చింది. మధ్యాహ్నం చాలా ఎర్లీగా వెళ్ళామంటే బెటర్, లేదంటే కొంచెం లేట్ గా వెళ్ళినా బెటర్. ఆ టైంలో రష్ తక్కువ ఉంటుంది. కానీ మనం లేట్ గా వెళ్ళామంటే మనకు మటన్ వెరైటీస్ అన్ని దొరకకపోవచ్చు. నేను చూసినంత వరకు మనం ఏ టైంలో వెళ్ళినా కొంచెం వెయిట్ చేయాల్సిందే. నేను కూడా ఈ వీడియో షూట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా తినేసాను, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి కూడా ఆకలి కదా అని గబగబా వీడియో అయితే షూట్ చేసుకొని నేను తృప్తిగా తినేసా. ఇంకా హైజీన్ విషయానికి వస్తే మటన్ కాబట్టి అక్కడక్కడ మనకి హెయిర్ కనిపిస్తానే ఉంటుంది. మోస్ట్లీ తలకాయ కర్రీ ఆర్డర్ చేసినప్పుడు చూడొచ్చు, ఎందుకంటే నేను 3 టైమ్స్ ఆర్డర్ చేశాను అన్నా కదా, సో నాకైతే బాగా కనిపించింది అనమాట. సో కొంచెం ప్రాపర్ గా క్లీన్ చేస్తే బెటర్. మరి ఎందుకు 3 సార్లు తలకాయ కూర ఆర్డర్ చేసుకొని తిన్నారు అంటే అంత టేస్ట్ బాగుందా అని కాదు, నాకు తలకాయ కూర అంటే పర్సనల్ గా చాలా ఇష్టం. మేము ఇంట్లో చేసుకోవడం అంత ఎక్కువ ఉండదు, సో బయట వెళ్ళినప్పుడు తింటాను. ఇంకా ఇది ఓల్డ్ అథెంటిక్ స్టైల్ కాబట్టి నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. అది కాకుండా బయటికి వెళ్ళి తినేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా వేరేటివి ఎందుకు ట్రై చేయడం అనేసి 3 సార్లు అదే తీసుకున్నా. ఇంకా కీమా కూడా చాలా బాగా నచ్చింది నాకు. మటన్ తలకాయ మంచిగా క్లీన్ చేస్తే బెటర్, అది తప్పితే మిగిలిందంతా నాకు ఓకే అనే అనిపించింది అబ్బా. ఇంకా రైస్ విషయానికి వస్తే అన్లిమిటెడ్ గా సర్వ్ చేస్తానే ఉంటారు, మనం ఎన్నిసార్లు అడగచ్చు. అలానే గ్రేవీ కూడా. మీరు కనుక ఒకవేళ తలకాయ కూర ఆర్డర్ చేసుకుంటే అదే మేక తలకాయ ఫ్రై, అదైతే కొంచెం సైడ్ లో ఎత్తిపెట్టుకోండి, ఎందుకంటే అది రసమన్నంలోకి డెడ్లీ కాంబినేషన్. వీడియో మొత్తం చూస్తున్నారు ఓకే, నా అరిటాకులో ఎందుకు రైతా ఉందని ఎవరికైనా డౌట్ వచ్చిందా? అది మొహమాటం కొద్దీ నా ఆపోజిట్ పర్సన్ లో ఉన్న ఒక అంకుల్ వేసుకోమంటే వేసుకున్నాను, బట్ అది లాస్ట్ వరకు తినలేదు నేను. సో మొహమాటానికి పోయి అలా ఎప్పుడు చేయొద్దండి, మీకు నచ్చింది మాత్రమే ఆర్డర్ చేసుకొని తినండి. ఎలాగో అన్లిమిటెడ్ మీల్స్ కాబట్టి మార్నింగ్ కొంచెం తక్కువ తిని ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, లేదంటే కొంచెం 2 o'clock అలా వెళ్తే బెటర్. అయినా ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆడియోకి వీడియోకి ఖచ్చితంగా సంబంధమే ఉండదు, ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో క్లిప్స్ కి ఆడియోకి అస్సలు సింక్ అవ్వదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫైనల్ గా మజ్జిగతో అయితే ఎండ్ చేసి ఇక్కడ మీకు డిషెస్ నేమ్స్ అలానే రేట్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బయటకు వచ్చాక కిల్లి అయితే అమ్ముతా ఉంటారు, నేను కిల్లి చూసా అంటే ఇంకా అస్సలు ఆగను అనమాట. సో ఒక 2 అయితే అక్కడే తీసుకొని తినేసా. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, కానీ ఎక్కువ స్వీట్ అనిపించింది, సో కొంచెం స్టఫింగ్ తక్కువ అడిగితే బెటర్. మీరు లేదు మేము స్వీట్ బాగా తినే వాళ్ళం అయితే మామూలుగానే తీసుకోండి. ఈ అంకుల్ అయితే నిజంగా చాలా చాలా బాగా మాట్లాడారు, అండ్ దట్టు కిల్లి బాగా ఇష్టంగా తినే కొద్దిగా ఇంకా మళ్ళీ పిలిచి ఇంకో కిల్లి అయితే ఎక్స్ట్రాగా ఇచ్చారు నాకు నా ఫ్రెండ్స్ కి. ఇంకా తినేసి మంచిగా ఇంటికి అయితే బయలుదేరారు. ఇది రెడ్డమ్మ మెస్ లో నా ఫుడ్ ఎక్స్పీరియన్స్. నేనేం చెప్తా అంటే కొంతమందికి ఈ ఫుడ్ నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. సో మీరే ఒక్కసారే కాబట్టి ట్రై చేయాలి అంటే ట్రై చేసి మీకు నచ్చితే మళ్ళీ రావడమో లేకపోతే కామ్ అయిపోవడమో చేస్తే బెటర్, ఎందుకంటే నేను నెగిటివ్ టాక్స్ వినేసే వచ్చాను, కానీ నాకైతే బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ టైం సీనయ్య మెస్కి వెళ్ళి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్డమ్మ మెస్ అడ్రస్ ఎక్కడంటే నేతాజీ రోడ్ తిరుపతి. ఇప్పటి నుంచి తిరుపతిలో ఉన్న ప్లేసెస్ ఫుడ్ లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సరే అయితే